నమస్కారం అండి అందరికీ. నా పేరు వర్ష. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ముచ్చట్లు అండ్ స్ట్రగుల్స్. నార్మల్‌గా నేను ఇంట్లో ఉండే వీడియోస్ తీస్తూ ఉంటాను. బయటికి రెగ్యులర్‌గా వెళ్ళం గాబట్టి ఏ వీడియోస్ తీయను. కానీ ఈరోజు నాకు ఆపర్చునిటీ దొరికింది. బయటికి వెళ్తున్నాము. నోవోటెల్ హోటల్‌లో స్టే చేయడానికి వెళ్తున్నాము. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉంటది. మా హస్బెండ్‌కి ఎవ్రీ ఇయర్ 2 కాంప్లిమెంటరీస్ ఒస్తాయి. ఎప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు 1 నైట్ అండ్ 1 డే. ఎవ్రీ ఇయర్ వెళ్తాం గానీ ఫోటోలు దిగేసి వస్తాము. వీడియోలయితే ఏ రోజు తీయలేదు. ఇప్పుడు నేను ఎట్లాగో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను గదా! ఇక వ్లాగ్ పెడదామని జెప్పేసి వీడియో స్టార్ట్ జేసిన. ప్రతిదీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో జేసి చూపిస్తున్నా మీకు. ఎందుకంటే ఎట్లాగో మీరు గూడా జూడరు గాబట్టి, పెద్ద పెద్ద వీడియోలు లాంగ్ వీడియోలు పెడితే ఎవ్వరు జూడట్లేరు. షార్ట్ వీడియోలో అందరూ జూస్తున్నారు. ఇప్పుడు ఇది నేను లాంగ్ వీడియోలోనే పెడతా 12-13 మినిట్స్. షార్ట్ వీడియో గూడా పెడతాను. అది గూడా చూడండి. కానీ ప్లీజ్ దయచేసి నన్ను ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ జేసుకోండి, లైక్ జేసుకోండి. ఇవి హోటల్‌కి వెళ్ళినోళ్ళైతే ఏముందిలే, ఏముంది తీ అని అనుకుంటారేమో. వెళ్ళనోళ్ళ గురించి చెప్తున్నాను. వెళ్ళనోళ్ళు మాత్రం చూడండి. బావుంటది హోటల్. యాంబియన్స్ ఎంట్రీ మీరు చూసారు గదా! అక్కడే లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. 12,000 నుండి 20,000 వరకు ఉంటది రూమ్ చార్జెస్. ఇంకా సూట్ రూమ్స్ అయితే 20,000 అబోవ్ కూడా ఉండొచ్చు. కానీ మేమైతే నార్మల్ రూమే తీసుకున్నాము. నార్మల్ రూమ్ లో కూడా హై ఎండ్ మెయింటెనెన్స్ ఉంటది. ప్రతీదీ బావుంటది. ఈ రూమ్ చూడండి వ్యూ బావుంది. నార్మల్‌గా పూల్ సైడ్ వ్యూ తీసుకుంటూ ఉంటాము. కానీ ఈసారి మాకు పూల్ సైడ్ వ్యూ దొరకలేదు. ఫారెస్ట్ సైడ్ దొరికింది. ఇక్కడ గూడా బావుంది. చూడండి వ్యూ ఎంత సూపర్‌గా మస్తుంది గదా! మా టైగర్‌కయితే ఫుల్ నచ్చింది. కూర్చున్నాడు ఆడ. కూర్చొని కొంతసేపు మమ్మీ ఎంత బావుంది గదా! అని అన్నాడు. రూమ్ చూడండి ఎంత బావుంది. బెడ్ వాష్‌రూమ్ ఏరియా గూడా చాలా నీట్‌గుంటది. మనం బెడ్ షీట్ ఏసుకొని పడుకోవచ్చు ఆడ. ఇగ ఏది ఇంట్లోకెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఆడే పెడతారు. షవర్ జెల్లు, షాంపూలు, కండిషనర్లు, హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రెయిటనర్లు, డెంటల్ కిట్స్ అంటే అదే టూత్ బ్రష్‌లు మనకి. మనం ఎంతమంది వస్తున్నామని చెప్తామో అంతమందికి పెడతారు వాళ్ళు ఆడే. సో, అట్లా ప్రతిదీ అరేంజ్‌మెంట్ చేసి పెడతారు. ఇదేమో కబర్డ్. ఇక టీ, కాఫీలు ఇన్‌స్టంట్‌గా చేసుకొని తాగడానికి మెషిన్‌లు, అక్కడ షుగర్స్, బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, స్టీవియా అన్నీ రెడీమేడ్‌గా పెడతారు. ఏదైనా తీసుకోవచ్చు. అవన్నీ మనకు ఫ్రీ. ఇంకా 2 వాటర్ బాటిల్స్ గూడా పెడతారు. ఇగ షూ ర్యాక్స్ అంటే అన్నీ అరేంజ్‌మెంట్ చేసుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇస్తారు. నేనైతే ప్రతీది ఆర్గనైజ్ చేసుకుంటా. ఏడికి పోయినా అంతే నేను ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకుంటా. ఇట్లా క్లమ్జీగా ఉండడం నా వల్ల గాదు. ఐరన్ పెట్టెతో పాటు ఒక టేబుల్ మనం ఐరన్ చేసుకోవడానికి అన్నీ ఇస్తారు. లాకర్ గూడా ఉంటది. ఏమైనా నగలు గానీ, డబ్బులు గానీ పెట్టుకోవడానికి. ఇగ ఇక్కడ జూడండి మా చిన్నోడు వచ్చిన ఒక 15, 20 నిమిషాల నుండి ఆడనే కూసున్నాడు. "ఎందుకురా ఆడ కూసున్నావు? సింబా" అని పిలిస్తే పలకట్లేడు. మళ్ళీ దాని తర్వాత నేను "సింబా ఏమైంది" అనంటే ఉష్ ఉష్ అంటున్నాడు. ఇక నచ్చిందనుకుంటా పీస్‌ఫుల్‌గా అట్లా కూర్చొని చూస్తూ ఉన్నాడు. మా ఇంట్లో గూడా బాల్కనీ ఉంది గానీ, మనకిట్లాంటి వ్యూలు ఉండవు గదా ఆడ. ఈడికిక్కడ కొంచెం కొత్తగా కనిపిస్తుందేమో, అందుకే ఇష్టంగా చూసుకుంటా నిల్చొని ఆడ షూ షూ అంటున్నాడు. ఆడు అక్కడ కూర్చొని ఇట్లా చూస్తుంటేనైతే నాకు చాలా క్యూట్‌గా అనిపిస్తాడనమాట వీడు. చూడండి అసలు. ఇట్లనే వీడియోలు తీస్తూ ఉన్నా. అప్పుడు నేను జూషినా దూరం నుండి చూస్తుంటే ఇద్దరు పిల్లలేమో జేస్తున్నారు. "ఏం జేస్తుర్రా?" అని నేను ఇట్లనే అడిగితే మా మోక్ష్ ముందే జెప్పేసిండు. "ఏం జేస్తుర్రు? టాయిలెట్ జేస్తుర్రు" అని జెప్పేసి. అసలు వాడు ఎంత హుషారున్నాడో వాడికెట్లా తెలుసు అనంటే, "నాకు తెలుసు మమ్మీ" అంటుండు వాడు. ఎక్కడ పోయినా మనం ఫోటోలు స్టిల్ అయితే ఇస్తూ ఉంటాం అబ్బా! మెమోరీస్. ఇంకా నాకు ఫోటోలు దిగడం అంటే చాలా ఇష్టం. నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా గూడా మినిమమ్ టు మినిమమ్ ఫోటోస్ తీసుకుంటా. ఏ రోజైతే మనం రెడీ అయ్యి ఉన్నామో ఆ రోజైతే పక్కా ఫోటోలు దిగకుండానైతే నేను. ఖచ్చితంగా దిగుతాను. ఇవే గదా మనకి మెమోరీస్. ఇంకేముంటాయి మనకి చెప్పండి? ఏ ఏజ్‌లో ఎట్లున్నాము? ఏ టైంలో ఎట్లున్నాము? ఇవి చూసుకొనే గదా మురిసిపోతాం మనం తర్వాత. ఇగ తర్వాత ఏముంది? ముసలి కాలంలో ఏం దిగుతాం జెప్పు ఫోటోలు. దిగేవన్నీ ఇప్పుడేగా ఇంకా. ఈ కార్ జర్నీలో దిగిన ఫోటోస్ ఇవన్నీ. వెళ్ళేటప్పుడు శంషాబాద్ రోడ్డు దగ్గర మంచిగుంటది గదా వ్యూ. ఆ వ్యూస్ దగ్గర దిగిన ఫోటోలనమాట. ఈవినింగ్ 6కి మళ్ళీ బయటికెళ్తున్నామనమాట. ఎందుకంటే మాకు స్టార్టర్లు, ఇంకా ఆల్కహాలు, కాక్టెయిల్స్ అన్నీ ఫ్రీ అని జెప్పారు. అందుకని డైరెక్ట్ కిందికే ఎళ్ళినాం మేము. కిందుంటదేమో అది అని. కాకపోతే కింద లేదు ఆ ప్రీమియర్ లాంజ్. అది మళ్ళీ సిక్స్త్ ఫ్లోర్‌లోనే ఉందని జెప్పేసి చెప్పిర్రు. కింద జూడండి పూల్ సైడ్ వ్యూ. వర్షం పడుతుంది ఇగ మన హైదరాబాద్‌లో వర్షం పడుతుంది గదా! ఎంత బావుంది ఆ వ్యూస్ అయితే. ఇగ సిక్స్త్ ఫ్లోర్‌కి మళ్ళొచ్చేసినాం ప్రీమియర్ లాంజ్ అని జెప్పేసి. ఇక్కడ ఆల్కహాల్ గానీ,
ఇంకా స్టార్టర్స్ గానీ అన్నీ ఫ్రీ అనమాట. అసలు మనం మేము గౌడ్స్ అనమాట. ఇక తెలంగాణలో తాగకుండా అయితే ఏది జరగదు స్పెషల్ ఒకేషన్ అనేది. ఇక్కడ ఇక ఫ్రీగా పోస్తుర్రంటే ఇక మా ఆయన తాగుదాం, మందు తాగుదాం అని ఫుల్ తాగిండు. నాకు తాగమన్నారు బ్రీజర్ అట్లా. కానీ వద్దులే అనుకున్నా నేను. ఇక్కడ చూడండి పింక్ కలర్‌లో మీరు ఇప్పటికి చూసిర్రు గదా! అది పందికూర. దాన్ని గూడా రోల్ జేసి పెట్టిర్రు హాము. చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా, ఫిష్ టిక్కా, ఫిష్ రోల్, ఫిష్ ఫింగర్స్, చికెన్ ఫింగర్స్, పీటా బ్రెడ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ మయోనీస్, టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. సుషి కూడా ఉంది. ఆ సుషి అసలు అగో మా ఆయనకిచ్చిన తిని జూడయ్యా ఎట్లుంటదో అని జెప్పేసి. అసలాయన తినలేకపోయిండది. ఫస్ట్ నార్మల్‌గా తిన్నాడు. తర్వాతదేదో కచ్చా అది ఫిష్, ఎగ్ ఏదో చేసి పెట్టిర్రు. అది తినలేకపోయినాము. నేనైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఉంటాను. నార్మల్‌గా అయితే నేను ఫాస్ట్ బ్రేక్ చేయను. 6 తర్వాత నేనేం తినను. కానీ ఇంకా తప్పదు కదా! బయటికొచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదైనా తీసుకోవాల్సొస్తది అని చెప్పేసి తిన్నా గానీ, నా ప్లేట్‌లో అయితే నార్మల్‌గా మీరు ఫిష్ ఫింగర్స్ చూడొచ్చు. చికెన్ టిక్కా 3 ఇంకా కొంచెం ఏదో సలాడ్ తీసుకున్నా. అయినా అరగలేదు. ఇగ మా హస్బెండ్ పెద్దోడు బిర్యానీ తింటామని అంటే బిర్యానీ ఆర్డర్ చేసిర్రు. సింగిల్ బిర్యానీ 1500 అంట కాస్ట్. ఎక్కడ పోయినా మన డ్యూటీస్ మనం చేసుకోవాలి కదా! తినిపిచ్చుడు, కడుగుడు అన్నీ. ఇగ రాత్రి అయ్యింది. మా మోక్ష్, మా హస్బెండ్ పండుకున్నారు. చిన్నోడు మాత్రం పడుకోలే. ఫోన్ చూసుకుంటున్నాడు. వాడు లేట్‌గా పండుకుంటాడు. ఈ పొద్దున అయింది 7 అయ్యింది. నిన్న తిన్నందుకో ఏంటో తెలీదు గానీ, నాకు మాత్రం అరగలేదు. ఫుల్ వామిటింగ్స్. నాకు బ్రేక్‌ఫాస్ట్ బుఫే ఉండేదే. కానీ నేను వెళ్ళలేకపోయినా. ఎందుకంటే నాకు ఫుల్ వామిటింగ్స్ అయినాయి. అసలు అరగలేదు అన్నము. ఇగ రూమ్‌లోకే తెప్పించుకున్నాము. బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, వడ, దోస. మా హస్బెండ్ పిల్లలకి తినిపించుకొని, ఇంకా కొంసేపు రెస్ట్ తీసుకొని ఇగ బయలుదేరినామనమాట. స్విమ్మింగ్ చేద్దాము అనేసి. మా మోక్ష్ చూడు వాడు షార్ట్స్‌లో చూసిండంట. అట్లా పండుకొని అట్లా చిల్ చేస్తారంట. అట్లా పండుకుంటున్నాడు. ఇక్కడ పెద్దోళ్ళకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీట్లు ఉన్నాయన్నమాట. 7 ఫీట్‌లో ఒకటి, 5 ఫీట్‌లో ఒకటి, 4 ఫీట్‌లో ఒకటి, మళ్ళీ 2 ఫీట్. మేము 2 ఫీట్ దాంట్లోకి తీసుకుపోయినాం పిల్లలకి. ఇక 5 ఫీట్, 4 ఫీట్ భయమేస్తది. ఏదన్నా అయ్యి పిల్లలు అటు ఇటు నీళ్ళు తాగినా కూడా ఇన్ఫెక్షన్స్ అవుతాయి కదా అని. ఈ 2 ఫీట్ దాంట్లోనే నేను, మా హస్బెండ్ కూడా దిగినాము. వాళ్ళకి అట్లా ఆడిపించుకుంటూ నేను ఆడుకున్నా వాళ్ళతో పాటు. చాలా సేపు కనీసం 2 అవర్స్ అయినా స్పెండ్ చేసినాం అనుకుంటా ఈ స్విమ్మింగ్ పూల్‌ల. వాళ్ళసలు బయటికి రాడానికే రెడీగా లేరు. ఒకటే ఆడుకుంటున్నారసలు. ఫస్ట్ చిన్నోడు చల్లగా ఉన్నాయి నీళ్ళని చెప్పి దిగడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఒక్కసారి దిగిన తర్వాత ఇంక మొత్తం రెచ్చిపోయిండింక. ఫుల్ ఆడుకున్నాడు. వాళ్ళతో పాటు నేను ఆడుకున్నాను. పిల్లలతో పాటే చిల్ చేస్తాం గదా! ఇగ వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యే వరకు. ఇది ఇంకా డైనింగ్ ఏరియా అన్నమాట. మధ్యాహ్నం లంచ్ డైనింగ్ ఏరియా. ఇక్కడికొచ్చేసినాము. ఇక్కడైతే పర్ హెడ్ 4000 రూపీస్ ఉంటది. ఒక్క పర్సన్‌కి 4000 రూపీస్ ఉంటది. మేము కాంప్లిమెంటరీలోనే తీసుకున్నాము. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విస్కీ, స్కాచ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్ టైప్ క్విజిన్స్ ఉన్నాయి. థై నుండి ఫిలిప్పీన్స్, మళ్ళీ చైనీస్, ఇంకా మన నార్త్, సౌత్ ఆల్ టైప్ ఆఫ్ క్విజిన్స్. ఇక్కడ చూపిస్తున్నాయి అన్నీ. ఆ పేర్లు రకరకాలుగా ఉన్నాయన్నమాట. వాళ్ళ నార్మల్ పేర్లు గూడా ఉండవు. వేరే వేరేయి ఉంటాయి. ఇవైతే చికెన్ హక్కా నూడిల్స్. దాని తర్వాత సూప్ ఇచ్చారు అక్కడే. ఇంకిది ఫిష్ మయోనీస్‌తోని చేశారనుకుంటా. ఇది ఫిష్ మయోనీస్‌తోని చేశారు. వెరైటీ వెరైటీ ఫుడ్స్ అన్నీ చూస్తే ఒక్కసారైనా ట్రై చేద్దాము అని అనిపిస్తది. ఇగ మన బిర్యానీ, మన కర్రీలయితే ఇగ అంతే ఇగ. మనం అవన్నీ చూషినా గూడా లాస్ట్‌కొచ్చి మన బిర్యానీ, మన కర్రీసే తింటాం మనం. స్పెషల్‌గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేస్తారేమో గానీ నాలాంటిదైతే ట్రై చేయను. నేనైతే ట్రై చేయను. ఎందుకో భయమేస్తది. తిన్న తర్వాత మళ్ళా టేస్ట్ చెడిపోతే ఎట్లా? నేను తినేదో కొంచెము. మళ్ళీ దాంట్లో టేస్ట్ ఖరాబయితే ఎట్లా? నేనైతే మోస్ట్‌లీ సీ ఫుడ్సే తీసుకుంటా. ప్రాన్స్, ఫిష్ తీసుకున్నా. తిన్నా. దాని తర్వాత మళ్ళీ రసమన్నం ట్రై చేసినా అంతే. ఏమంటారు చాక్లేట్ హేజల్‌నట్ అని చెప్పి తీసుకున్నా. అదొకటి ఇంకా ఒక ప్యూర్ చాక్లేట్ రోల్ ఒకటుంది. అది తీసుకున్నా. స్వీట్స్‌లో చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయో అసలు. ఇంకా స్పెషల్లీ చాక్లేట్ పుడింగ్, కేక్ పుడింగ్ ఎంత బావున్నాయో అసలు. ఇక్కడ నిజంగా స్వీట్స్‌ని ఇష్టపడే వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు తినొచ్చు గదా! ఇవన్నీ సలాడ్స్ మనకి. ఇక్కడ హామ్ అంటే పంది కూరలు
ఇంకా చికెన్ సాసేజెస్ చాలా దొరుకుతాయి మనకి. మనం తినమనుకో కానీ ఫారినర్స్ ఎక్కువొస్తారు. ఇది నా ప్లేట్ స్వీట్స్ లాస్ట్ తీసుకున్నా. అది చీజ్ అనమాట. ఇది చూడండి ఏదో క్రాసెంట్ అంట. అంత టేస్ట్ అనిపియలే కానీ చాక్లెట్స్ 2 అయితే చాలా బాగున్నాయి. చీజ్ గూడా అంత ఏం నచ్చలేదు నాకు. ఇక్కడ చూడండి గాజర్ కా హల్వా, ఇంక ఇదే చాక్లెట్ పుడింగ్ లాస్ట్‌లో చూసినా నేను ఫస్ట్‌లో చూడలే. కానీ చాలా బాగుండే అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. అన్ని టైప్స్ ఆఫ్ ఫస్ట్ జ్యూసెస్ అక్కడే ఇస్తారు. ఈ కప్ నచ్చిందనమాట. చిన్నగా బాగుంది మా ఆయనకి చెప్తున్నా తీసుకుందామని. ఇక్కడేమో మనకి పాలకూర సూప్ ఇచ్చిర్రు. పాలకూర సూప్ ఒకటి, మళ్ళీ గార్లిక్ టమాటో సూప్ ఒకటి. దాంట్లోకి బ్రెడ్స్ అన్నమాట ఇవి. రాగి బ్రెడ్, మైదా పిండి బ్రెడ్, గోధుమవి అన్ని టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ పెట్టిర్రు. అవి ఇట్లా ముంచుకొని తిననీకే. ఇక పిల్లలు ఆడుకునే ఏరియా కూడా ఉంది ఇక్కడ. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా అక్కడ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ కూడా పెట్టిర్రు. చూడండి అసలు డోనట్స్, చాక్లెట్ డోనట్, మార్ష్ మెలన్స్, కప్ కేక్స్, చాక్లెట్ స్టిక్స్, చాక్లెట్ డోనట్స్, ఇవి ప్యూర్ చాక్లెట్, ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంక ఇక్కడ పిజ్జా అన్నమాట. చీజ్ పిజ్జా, దాని తర్వాత స్టీమ్డ్ చికెన్, ఇవి హక్కా నూడిల్స్. అక్కడే ఆడుకుంటూ, ఆడుకుంటూ కూడా మనం పిల్లలకి తినిపియచ్చనమాట. ఇక్కడ మా టైగర్ ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప ఏం తినలేదు. ఇవి మా ప్లేట్లు. అంటే తీసుకొచ్చుకున్నాము ఏదో ట్రై చేద్దామని చెప్పి. కానీ ఏం తినలేదు నేనైతే. అగో మా నార్మల్‌గా పైనాపిల్ జ్యూసు, రసం అన్నము, కొంచెం చాక్లేటే నేను తినింది. ఇంకేం తినలే. అదే నా కడుపుకి సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఇస్తది. ఎందుకంటే నాకు నైట్ వామిటింగ్స్ అంటే ఎర్లీ మార్నింగ్ వామిటింగ్స్ అవ్వడం వల్ల కడుపంతా ఎట్లో ఉండే. అందుకే నేను ట్రై చేయాలనుకోలేదు డిఫరెంట్. మేబీ బాగుంటే ఏదో ట్రై చేసేదాన్నేమో కానీ ఇక సింపుల్‌గా తినేసి ఫినిష్ చేసేసిన. ఆ మోక్షికి కూడా పప్పన్నమే పెట్టినా నేను. వాడు వచ్చినప్పటి నుండి కూల్ డ్రింక్స్ అని, ఐస్ క్రీమ్స్ అని అవే తింటున్నాడు. పప్పన్నమే పెట్టిన, ఇక లాస్ట్ కూల్ డ్రింక్ ఇచ్చిన. మేము తినే ప్రాసెస్‌లో మా మేము తినే ప్రాసెస్‌లో మా సింబా పడుకున్నాడు పాపం చైర్‌లోనే. వాడినైతే బుగ్గలు గిల్లి, గిల్లి, గిల్లి అందరు రా, రా అని చెప్పి అది చేసేసారు. ఇక్కడ చూడండి పైన నేను చూపిస్తున్నవి ఇవన్నీ ఆర్టిఫిషియల్ పీసెస్. నార్మల్‌గా నేను అమెజాన్‌లో చూస్తా. కానీ వీటిని ఇట్లా కూడా రెడీ చేసుకోవచ్చు, ఇట్లా పెట్టొచ్చు అని అనుకోం కదా! ఏడ పెట్టుకుంటాము అనుకుంటాము. కానీ వీళ్ళు చూడండి ఎట్లా పెట్టుకున్నారు. మేబీ దాంట్లో ప్రతి ఒక్కటి అమెజాన్‌లో దొరికేది కాదేమో. కానీ మోస్ట్‌లీ అయితే చూసినా నేను. ఈవెన్ ఇది కూడా చూసిన చాక్లెట్‌కి అరేంజ్‌మెంట్ పెట్టిర్రు చూడండి. అవి కూడా చూసిన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డైట్ కోక్ ₹500 అంట. జస్ట్ డైట్ కోక్. వీడు పెట్టేసిండని చెప్పి తీసుకున్నాము. ₹500 జస్ట్ డైట్ కోక్. ఎందుకురా బాబు అని. లాస్ట్‌కి ఈ ఏరియాలో కూడా ఫోటో దిగుదాం మా ఆయనకి. కానీ ఎక్కడ పద 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 అంటాడు. ఇగ పిల్లలు ఆడ కూర్చొని ఉంటే ఒక వీడియో మాత్రం క్లిక్ చేసుకున్నా. ఇది అన్నమాట మా నో హోటల్ స్టోరీ. 1 డే స్టే చేసింది. మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్.